నమస్తే, మీరు చూస్తున్నారు వార్తా కబుర్లు. నేను మీ వంశీకృష్ణ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అలాగే న్యాయ వ్యవస్థలో కూడా తీవ్ర చర్చకు దారితీస్తున్నటువంటి ఒకే ఒక కీలక అంశం గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను, కొంచెం సపోర్ట్ చేయండి. ఇప్పుడు మాట్లాడుకోబోయేటటువంటి అంశం ఒకటేనండి, వైసీపీ మాజీ ఎంపీ, అదేనండి ఒకప్పుడు మాజీ పోలీస్ అధికారి, ఎప్పుడైతే పోలీస్ అధికారికంగా మాజీ అయ్యాడో ఆ తర్వాత వైసీపీలో జాయిన్ అయ్యాడు. వైసీపీలో కూడా ఇప్పుడు మాజీ అయిపోయాడు ఎంపీగా. అతనే గోరంట్ల మాధవ్. గోరంట్ల మాధవ్ అనగానే చాలా మందికి ముందుగా గుర్తొచ్చేది ఏంటి ఒకసారి ఆలోచించండి. అదేనండి, ఆయన చేశాడు కదా ఎంపీగా ఉన్నప్పుడు ఒక నగ్న వీడియో. ఆ వివాదాస్పద వీడియోనే అందరికీ గుర్తొస్తుంది. కానీ ఆ వీడియో కేసుని ఇప్పుడు పక్కన పెడదాం. ఎందుకంటే ప్రస్తుతం ఆయన మెడకు చుట్టుకున్నటువంటి కేసు మరింత సీరియస్ అన్నమాట. అసలు ఆ కేసు ఏంటి, దాని గురించే ఇప్పుడు మాట్లాడబోతున్నాం. 2025లో జరిగిన ఒక అత్యంత సున్నితమైనటువంటి ఘటన అండి ఇది. మైనర్ బాలికల అత్యాచారానికి గురైనటువంటి ఘటన. ఇలాంటి కేసుల్లో చట్టం చాలా స్పష్టంగా ఒకటే చెప్తుందండి, బాధితులు మైనర్లు అయితే వారి పేర్లు గుర్తింపు బయట పెట్టడం పోక్సో చట్ట ప్రకారం నేరం అన్నమాట. ఇది సాధారణ పౌరుడికి తెలియకపోయినా పర్లేదు, కానీ గోరంట్ల మాధవ్ ఎవరండి అసలు? ఒకప్పుడు పోలీస్ అధికారి, అంటే ఇప్పుడు మాజీ అనుకోండి. చట్టం ఏంటి, నిబంధనలు ఏంటి అన్నది పూర్తిగా తెలిసినటువంటి వ్యక్తి కదా, ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేశాడు. అయినా కూడా ఆయన డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టి అత్యాచారానికి గురైనటువంటి మైనర్ బాలికల పేర్లు మీడియా ముందు వెల్లడించారు. ఇది చాలా తప్పండి. అందుకనే ఇప్పుడు ఆయన చేసినటువంటి పని ఏదైతే ఉందో, పేర్లు బయట పెట్టడం, అదే పెద్ద సమస్యగా ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకుందనమాట. ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నది ఎవరో కాదండి, వైసీపీ మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ గారు. ఆమె నేరుగా విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి పోక్సో చట్టాన్ని ఉల్లంఘించారు అంటూ ఫిర్యాదు చేయడం జరిగింది. దాంతో గోరంట్ల మాధవ్ గారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. కేసు నమోదైన తర్వాత పోలీసులు అసలు ఏం చేస్తారు మీకు అందరికీ తెలిసిందే కదా, విచారణకు రావాలని నోటీసులు ఇస్తారు. డిసెంబర్ 18న ఒకసారి, మళ్ళీ మరోసారి పలుమార్లు నోటీసులు ఇచ్చారు. కానీ గోరంట్ల మాధవ్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఒకప్పుడు మాజీ పోలీస్ అధికారి ఆయన. నోటీసులకి స్పందించకపోతే ఏం చేస్తారనేది తెలిసి కూడా ఆయన స్పందించలేదు, విచారణకు హాజరు కాలేదు. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుందండి. ఒక మాజీ పోలీస్ అధికారిగా ఉండి నోటీసులకు ఎలా స్పందించాలో తెలియదా? కోర్టు పోలీసులను ఇలా నిర్లక్ష్యం చేయొచ్చా? ఇదే అందరిలో వస్తున్నటువంటి ప్రశ్న. ఈ కేసు విజయవాడలోని పోక్సో ప్రత్యేక న్యాయస్థానంలో విచారణకు వచ్చింది. శుక్రవారం ఉదయం కోర్టు విచారణకు పిలిచినా గోరంట్ల మాధవ్ హాజరు కాలేదు. దీంతో కోర్టు ఏం చేసింది మనందరికీ తెలిసిందే. విచారణకు హాజరు కాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తుంది. అది సహజంగా ఎవరికైనా తెలిసినటువంటిదే. అంటే ఇది మామూలు విషయం కూడా కాదండి, కోర్టు ధిక్కరణ. ఎక్కడ కనిపించినా అరెస్టు చేసే అధికారం పోలీసులకు ఉంటుంది. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేయడం జరిగింది కోర్టు. ఇప్పుడు ఏం జరగబోతుంది? ఎన్బిడబ్ల్యూ వచ్చిన తర్వాత, అంటే నాన్ బెయిలబుల్ వారెంట్. ఎన్బిడబ్ల్యూ అంటే నాన్ బెయిలబుల్ వారెంట్. ఈ ఎన్బిడబ్ల్యూ వచ్చిన తర్వాత సాధారణంగా 2 పరిణామాలు ఉంటాయండి. పోలీసులు అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ అయిన తర్వాత బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించాలి. ఇక్కడ మరో ఆసక్తికర అంశం ఏంటంటే, గోరంట్ల మాధవ్ గతంలో అనేక సందర్భాల్లో నేను బీసీని అంటూ తనను తాను బాధితుడిగా చూపించుకునే ప్రయత్నం చేశారు. అంటే కులం కార్డు కూడా, కులం కార్డుని విక్టిమ్ కార్డు లాగా వాడారనమాట. కానీ ఇక్కడ ప్రశ్న కులం కాదండి, ప్రశ్న చట్ట ఉల్లంఘన. ఇప్పుడు జరుగుతున్నటువంటిది అతని కులానికి సంబంధించింది కాదు, చట్టానికి ఏ విధంగా ఉల్లంఘించాడు అనేటటువంటి అంశం అన్నమాట. పోక్సో చట్టం ముందు ఎంపీ అయినా మాజీ పోలీస్ అయినా ఎవరైనా సమానమేనండి. ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే గోరంట్ల మాధవ్కు సంబంధించి పాత వీడియో కేసు మళ్ళీ చర్చకు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది, చర్చకు వస్తోంది కూడా. అప్పుడు కూడా వీడియో ఫ్యాబ్రికేటెడ్, మార్ఫింగ్ అంటూ చాలా వాదనలు వినిపించాయి. కానీ ఇప్పటి వరకు బ్లాక్మెయిల్ చేశారంటూ ఎవరిపై అయినా అధికారిక ఫిర్యాదు చేశారా అంటే లేదనే సమాధానం చెప్పాలి.
అందుకే చాలా మంది అంటున్నారు ఈ కేసుల్లో నిజాలు బయటకు రావాలి అంటే స్పష్టమైనటువంటి వేగమైనటువంటి విచారణ అవసరం అనేది రాజకీయ వర్గాల్లోనే కాదు న్యాయ వర్గాల్లో కూడా ఇప్పుడు చర్చకు వస్తున్నటువంటి అంశం. ఇది వ్యక్తిగత విషయం మాత్రమే కాదండి. గోరంట్ల మాధవ్ ఎవరో సాధారణ వ్యక్తి అంటే కాదు కదా, దేశ పార్లమెంట్లో కూర్చున్నటువంటి ఎండి. అలాంటి వ్యక్తి పేరు మీద ఎలాంటి వివాదాలు, ఇంటర్నేషనల్ మీడియా వరకు వెళ్ళేటటువంటి అంశాలు, ఇవన్నీ కూడా మన దేశ ప్రతిష్టకు, ముఖ్యంగా మన రాష్ట్ర ప్రతిష్టకు కూడా దెబ్బ. అందుకే చాలా మంది డిమాండ్ చేస్తున్నారు, నిజం ఏంటో తేల్చండి, వీడియో ఒరిజినలా ఫేకా, పోక్సో కేసులో చట్టం తన పని తాను చేయాలి కదా. ఇవన్నీ కూడా ఇప్పుడు తెర మీదకి వస్తున్నటువంటి అంశాలు. ఇప్పుడు బంతి పూర్తిగా పోలీసుల చేతిలో ఉంది, అంటే పోలీసుల కోర్టులో ఉందని మనం చెప్పుకోవచ్చు. గోరంట్ల మాధవ్ గారు అరెస్ట్ అవుతారా లేదా కోర్టు ముందు హాజరై వివరణ ఇస్తారా, ఈ నెల 30వ తారీఖు తర్వాత స్పష్టంగా రానుంది. మీరు కనుక గోరంట్ల మాధవ్ ఎంపీగా ఉన్న ప్రాంతానికి చెందిన వారైతే ఆయన పనితీరుపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. అదేవిధంగా ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి అనేది, న్యాయం జరగాలి అనుకుంటున్నారా లేదా రాజకీయ కక్ష అంటారా, కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి విశ్లేషణ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.